ఎన్ని టైమ్స్ వెళ్ళారు ధర్మస్థల మీరు? 10-15 times 10-15 టైమ్స్ వెళ్ళారు. minimum. ఓకే, 10-15 టైమ్స్ వెళ్ళారు కదా, ఎప్పుడు కూడా ఈ స్టోరీ వినలేదా మీరు అక్కడ? లోకల్ ఎవరన్నా మాట్లాడుకోవటం? నెవర్. కానీ తెలియగానే షాకింగ్ అనిపించిందా? ఇదేంటి ధర్మస్థల గురించి ఇలాంటి ఒక విషయం సర్క్యులేట్ అవుతుందా అనే ఒక షాకింగ్. అండ్ యా, ద ప్రోబ్ ఇస్ ఆన్ ద వే. ఓకే, బయటకు వచ్చారా దాంట్లో నుంచి అసలుకి? తట్టుకోలేం కదా, చిన్నప్పటి నుంచి ఆరాధ్య దేవుడు ఉన్న చోట అది. ఆ చోట్లో ఇలాంటిది ఏదో విషయాలు అనిమాసిటీ జరిగిందంటే ఓకే, ఒప్పుకోలేము. అది నిజమైన ఇబ్బందిగా ఉంటుంది, అది అబద్ధమైన ఆ చోటుకి అలాంటి వ్యక్తికి ఇలాంటి ఒక అలిగేషన్ ఎందుకు చేశారా అనే ఫీల్ వస్తుంది. డెఫినెట్గా ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు మీరు కూడా తెలుసుకోవాలి అనేది డెఫినెట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి వీళ్ళకి కాల్ చేస్తారు, డిపార్ట్మెంట్ కావచ్చు, ఇండస్ట్రీ, పొలిటికల్గా డెఫినెట్గా డిస్కషన్ నడుస్తుంది. కాబట్టి మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఏం చెప్తారు? వెరీ సెన్సిటివ్ ఆస్పెక్ట్. ఓకే, అందుకని ఎస్ఐటి ఫార్మ్ చేశారు. ఇట్స్ నాట్ హ్యాండిల్డ్ బై ద రెగ్యులర్ కాప్స్ దేర్. ఎస్ఐటి ఫార్మ్ చేసిన రీజనే అది కదా. అండ్ ద ఇన్వెస్టిగేషన్ ఇస్ వెరీ వెరీ స్ట్రిక్టెస్ట్ పాసిబుల్ వేలో జరుగుతుంది. అండ్ అలాంటి ఈ ఊహాపోహలు వినొచ్చే కానీ డెఫినెట్ ఆస్పెక్ట్ ఏంటో మనకి తెలిసిరాదు ఇప్పుడే. ఓకే, నిన్న ఒక న్యూస్ ఉందా, 100 కాదు 1000కి పైగానే దొరుకుతాయి ఇంకా చుట్టూ సరౌండింగ్స్ అంతా కూడా. సి ఫ్యూ ఆర్ సేయింగ్ లైక్ ఛాలెంజ్ చేస్తాను, ఎంతైనా బెట్ చేస్తాను, ఇక్కడ లేవు అంటారు. అండ్ ఇక్కడ ఇది దేవుడు ఉన్న చోట ఇలాంటిది అస్సలు ఉండవు అంటారు. ఓకే, ఎవరు నమ్ముతారు మీరు?